హక్కులకై వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. మేమెంతమందిమో మే సేవలాల్ మహారాజ్ కి జై, బోలో సేవలాల్ మహారాజ్ కి. వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్యత. సాధిస్తాం రాజ్యాంగ హక్కులను, సాధిద్దాం రాజ్యాంగ హక్కులను, పోరాడుతాం గిరిజన ఐక్యత. ఈరోజు బంజారా గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ గిరిజన సంఘాల నాయకులు బంజారా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బంజారా గిరిజన సంఘాల యొక్క మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బంజారా సమాజం ఇలా చాలా కీలకంగా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో పనిచేసినటువంటి విషయాన్ని సుస్పష్టంగా మీకు తెలియజేస్తూ, గతంలో కాంగ్రెస్ పార్టీ 65 స్థానాల్లో గెలిస్తే 65 స్థానాల్లో కీలకంగా పనిచేసింది లంబాడి సమాజం. కాంగ్రెస్ పార్టీకి లంబాడి సమాజానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక తల్లికి బిడ్డకు ఉన్నటువంటి ఒక పేగుబంధం లాగా ఉన్నటువంటి సంబంధం మీ అందరికి తెలుసు. ఎందుకు అంటున్నామంటే, ఆ రోజు ఇందిరాగాంధీ గారు 1978లో ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బంజారాలను ఇలా ఎస్టీలో కలిపి రిజర్వేషన్ ఇచ్చినటువంటి విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటున్నాం ఈ మాట అంటే, ఆ రోజు ఇందిరమ్మ ఇచ్చిన రిజర్వేషన్కి ఈ రోజు దాకా తండాలలో గ్రామాలలో లంబాడీలు ఎవరు కల్పించినా ఇందిరమ్మ అంటే మా అమ్మ, మా దేవత, మా మాత అని భావించేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండడంలో లంబాడీల పాత్ర విస్మరించలేనిది. లంబాడీల పాత్ర చాలా కీలకమైన గతంలో ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో లంబాడీల యొక్క గొప్పతనం, కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం గురించి చెప్పినటువంటి సందర్భాలు మనకు గుర్తున్నాయి. మిత్రులారా, బంజారాలంటే తెలంగాణ రాష్ట్రంలో సాయుధ పోరాటంలో ఆయుధం పట్టుకొని వచ్చిన ఒక ఠాను నాయక్ చరిత్ర, తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులు, తెలంగాణ రాష్ట్ర మలిదశ యుద్ధంలో బొజ్జా నాయక్, అదేవిధంగా ప్రవీణ్ నాయక్, సుమన్ నాయక్ అనేక మంది బిడ్డలు త్యాగం చేశారు. నేను కానీ డాక్టర్ రాజేష్ నాయక్ గారు కానీ మేము గతంలో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసినటువంటి విద్యార్థులు. 15-20 ఏళ్ల నుంచి కీలకంగా ఇక్కడ జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థి నాయకుల నుంచి అలా ప్రజా సంఘాల నాయకులుగా సమాజంలో వివిధ విషయాలపైన ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించే గొంతులుగా మాట్లాడుతున్నాం. అదేవిధంగా బంజారాలకు తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంతమంది మాకంత వాటా భాగంలో మా హక్కు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలకు కూడా మంత్రి పదవి ఇచ్చి ఆ సామాజిక న్యాయంలో భాగం చేయాలని. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు, లంబాడీ సమాజం సంతోషంగా లేదు. డిప్యూటీ స్పీకరే కాదు, మంత్రి పదవి ఇస్తే రిప్రజెంటేషన్, ఒక ఆత్మగౌరవానికి ప్రతీకగా లంబాడీల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకొని లంబాడీ సమాజంలో మరింత పదునుగా గ్రామాల్లో తండాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే కాంగ్రెస్ నుంచి బంజారాలకు మంత్రి పదం, క్యాబినెట్లో స్థానం ఇవ్వాలి అని మేము ఇక్కడ గిరిజన సంఘాలుగా మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అలాగే కేంద్ర నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా మేము అడుగుతా ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉన్నది. మేము కాంగ్రెస్తోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం అడుగుతాం. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ ఎప్పటికైనా మేము పయనిస్తాం. ఎందుకంటే సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ నమ్మకం మాకుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, కేంద్ర నాయకత్వమైనటువంటి మల్లికార్జున ఖర్గే గారికి, అలాగే రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి ఇక్కడ చెప్తున్నాం, రాబోయే కాలంలో గిరిజన సంఘాలు బంజారా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీగా మేము కొంత కార్యాచరణ రూపొందించినాం. ముఖ్యంగా బంజారాల ఆత్మగౌరవ సభ లక్షలాది మందితో హైదరాబాద్లో నిర్వహించాలని మేము డిసైడ్ అయినాం. మేము ఆల్రెడీ మేధోమదన సమావేశాలు ఇంటలెక్చువల్ ఫోరం తరఫున ఇప్పటికే బంజారా సమాజం నుంచి మేధావులతో చర్చించినాం. అలాగే మేము రాబోయే కాలంలో మళ్ళొకసారి ఢిల్లీకి వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని, గిరిజన సమాజంలో ఉన్న పెద్దలు, నాయకులు, మా సంఘ నాయకులు అందరినీ కలుపుకొని ఢిల్లీకి పోయి కూడా పెద్దలను కలుస్తాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సమాజంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా తిరిగి యాత్రలు చేసి బంజారా సమాజాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి ఐక్యతతో సమిష్టిగా మా పోరాటము పార్టీలో మేము మా హక్కుల కోసమే అడుగుతాం తప్ప మేము వేరే వాళ్ళ గురించి అడగం. మేము అడిగే హక్కుల గురించి ఇతర పార్టీలు
కొంతమంది కావాలని కుట్రపని బంజారా సమాజాన్ని కాంగ్రెస్ నుంచి దూరం చేయాలని కుట్ర కూడా చేస్తున్నారు. దయచేసి మేము కాంగ్రెస్ వేరు కాదు, మేము కాంగ్రెస్తోనే ఉంటాం, కాంగ్రెస్లోనే అడుగుతాం, కాంగ్రెస్తోనే మాకు సామాజిక న్యాయం జరుగుతుంది నమ్మకం ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో బంజారాలంటే ఎంతో చరిత్ర ఉంది. ఒక లక్కీషా బంజారా, ఒక ఠానూ నాయక్, ఒక హాతీరాం బావాజీ, ఒక మిట్టు బుక్యా, అనేక మంది విప్లవ పోరాటాల నుంచి అనేకమైన సంఘ సంస్కరణ ఉద్యమాల నుంచి వచ్చినటువంటి చరిత్ర బంజారాలది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలామందికి దళితులకు ఇచ్చింది, బీసీలకు ఇచ్చింది, అందరికీ న్యాయం చేస్తున్నది. అన్ని వర్గాలకు మాదిగ, మాల, బీసీ, ముదిరాజు, గౌడ అందరికీ న్యాయం చేస్తుంది. లంబాడీలకు కూడా డిప్యూటీ స్పీకరు, చీఫ్ విప్లో కాదు, మాకు కావాల్సింది మినిస్టర్ కావాలని ఇలా గిరిజన సంఘాలు కింది స్థాయిలో లంబాడీలు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేలు అంటున్నారు మమ్మల్ని రాజీనామా చేయమని అడుగుతున్నారని ఎమ్మెల్యేలు ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. అలాగే బంజారా సమాజంలో పెద్దలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మేము అనేకమైన సమావేశాలు నిర్వహించదలుచుకున్నాం. బంజారాల ఆత్మగౌరవ సభను లక్షలాది మందితో విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్